హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జావాలో కమెంట్స్ అంటే ఏంటి, కమెంట్స్ ఎన్ని రకాలు, అండ్ వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ మనం ఎలా డిఫైన్ చేయాలి, అండ్ వేరియబుల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ గెట్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ కమెంట్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ జావా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So before explaining about comments, let me write a simple Java code to print hello. Okay. So first మనం క్లాస్ నేమ్ డిఫైన్ చేద్దాం. సో ఫైల్ నేమ్ మెయిన్ కాబట్టి క్లాస్ నేమ్ కూడా మెయిన్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ని డిఫైన్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే. అండ్ లెట్స్ ప్రింట్ hello. So let's run and see this. So this should print hello as the output. Okay. So ఓకే ఫైన్. సో ఇంతకీ కమెంట్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ అనేది మనం రన్ చేసిన తర్వాత హెలో అని చెప్పేసి ప్రింట్ చేసింది. మనం ఒకవేళ ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, బట్ అదే విధంగా ఈ లైన్ని మనం డిలీట్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ మనకి కమెంట్స్ హెల్ప్ అవుతాయి. అండ్ కమెంట్స్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే టూ ఫార్వర్డ్ స్లాషెస్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ లైన్ స్టార్టింగ్లో మనం టూ ఫార్వర్డ్ స్లాష్ పెట్టినట్లయితే ఇది కమెంట్ అయిపోతుంది అండ్ ఇది రన్ అవ్వదు. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, బట్ ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే. సో ఇలా మనకి కమెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ కమెంట్స్ అనేవి రెండు రకాలు, ఒకటి సింగిల్ లైన్ కమెంట్స్, ఇంకొకటి మల్టీ లైన్ కమెంట్స్. సో సింగిల్ లైన్ కమెంట్స్ అని వేటి అంటామంటే ఇలా మనం ఒక సింగిల్ లైన్ని కమెంట్ చేస్తే దాన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటాం. అండ్ ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ అన్కమెంట్ దిస్ అండ్ లెట్ మీ గివ్ సమ్ మోర్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో మీరు కంట్రోల్ డి వాడినట్లయితే ఆ పర్టికులర్ లైన్ అనేది మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ అవుతుంది. సో నేను కంట్రోల్ డి ప్రెస్ చేసి ఆ లైన్ని మల్టిపుల్ టైమ్స్ ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే మల్టిపుల్ టైమ్స్ హెలో అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మల్టీ లైన్ కమెంట్స్ అని వేటి అంటామంటే మనం మల్టిపుల్ లైన్స్ని కమెంట్ చేస్తే దాన్ని మల్టీ లైన్ కమెంట్స్ అంటాం. బట్ ఈ మల్టీ లైన్ కమెంట్స్కి మనం వాడే సింటాక్స్ వేరేగా ఉంటుంది. సో మల్టీ లైన్ కమెంట్స్ని మనం ఇవ్వడానికి వాడే సింబల్స్ ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై స్టార్ సింబల్. అండ్ ఎక్కడైతే మనం ఆ కమెంట్స్ని ఎండ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ మళ్ళీ స్టార్ అండ్ ఫాలోడ్ బై ఫార్వర్డ్ స్లాష్. సో ఇలా ఇవ్వడం వల్ల ఇదంతా కమెంట్ అయిపోతుంది. అండ్ ఇలా మనం కమెంట్ చేయడాన్ని మల్టీ లైన్ కమెంట్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే రన్ అవ్వదు. ఓకే. ఇలా మనకి కమెంట్స్ అనేవి ఏదైనా పర్టికులర్ కోడ్ని రన్ చేయకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. సో కమెంట్స్ అనేవి ఇలా కోడ్ని రన్ అవ్వకుండా చేయడానికే కాదు, మనం ఏదన్నా కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సో లెట్స్ సే ఇక్కడ మనం ఒక లైన్ ఇవ్వచ్చు, ఏమని, దిస్ లైన్ ప్రింట్స్ హెలో. సో లెట్ మీ రిమూవ్ దీస్ థింగ్స్. సో ఈ లైన్ అనేది హెలో అని ప్రింట్ చేస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ అది మనం కమెంట్ చేసి ఉంచవచ్చు సో దట్ ఎవరైనా మన కోడ్ని చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది హెలో ప్రింట్ చేస్తుంది అని చెప్పేసి. సో చూడడానికి ఇప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చు, బట్ ఇది మనం పెద్ద పెద్ద కోడ్స్ రాస్తున్నప్పుడు ఏదన్నా పెద్ద ఫంక్షన్స్ డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్స్ని లేదా ఆ లైన్స్ని వేరే వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి అర్థం అవడం కోసం, లేదా మీరే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు రాసిన కోడ్ మీకు అర్థం అవడం కోసం ఇలా లైన్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు కమెంట్స్ వాడి. ఓకే. సో ఇక్కడ మీరు కమెంట్స్ని ఇవ్వడానికి ఇలా ఎవ్రీ టైం టూ ఫార్వర్డ్ స్లాషెస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు సింపుల్గా కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేస్తే అది కమెంట్ అయిపోతుంది. అండ్ మల్టీలైన్ కమెంట్స్ వాడడానికి ఇలా షార్ట్ కట్ లేదు, బట్ మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఈ టూ లైన్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేస్తే ఆ టూ లైన్స్ సింగిల్ లైన్ కమెంట్స్గా కమెంట్ అవుతాయి. ఓకే. సో ఓకే, ఇలా సింగిల్ లైన్ కమెంట్స్ వాడచ్చు కదా, మనం మల్టీ లైన్ కమెంట్స్కి మళ్ళీ డిఫరెంట్ సింబల్స్ ఎందుకు వాడాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, మీరు అనుకున్నట్లే ఈ ఫార్వర్డ్ స్లాషెస్ని యూస్ చేసి కూడా మనం కోడ్ని కమెంట్ చేయొచ్చు. బట్ ఆ సింబల్స్ ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై
స్టార్ సింబల్ వాడడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఇండికేటింగ్ మల్టీ లైన్ కమెంట్స్. ఓకే, సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ జావా. సో అసలు మనకి జావాలో వేరియబుల్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే మనం ఏదన్నా పర్టికులర్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో లెట్స్ సే ఇందాక మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పేసి హెలో ప్రింట్ చేసాం. సో ఇలా కాకుండా మీకు ఇక్కడ ఈ హెలో అనేది వేరే ఎక్కడన్నా స్టోర్ చేసుకొని ప్రింట్ చేయాలి అనుకుంటే వేరియబుల్స్ హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ద సింటాక్స్ టు డిఫైన్ వేరియబుల్. సో మనం ఏదైనా వేరియబుల్ని ఎప్పుడైనా సరే డిఫైన్ చేయాలి అంటే ముందు దాని డేటా టైప్ని డిఫైన్ చేయాలి. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇది మనం ఏదైనా వేరియబుల్ని డిఫైన్ చేయడానికి వాడే సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. ఓకే, సో లెట్స్ సే మనం ఏజ్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్ అని చెప్పేసి డేటా టైప్ వాడతాం అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇక్కడ ఈ ఏజ్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ ఇంట్ అనేది డేటా టైప్. సో మనకి జావాలో మెనీ డేటా టైప్స్ లైక్ ఫర్ ఇంటీజర్స్ వి యూస్ ఇంట్ అండ్ అదేవిధంగా ఇలాంటి స్ట్రింగ్స్ని ఇండికేట్ చేయడానికి స్ట్రింగ్ అని చెప్పేసి. సో లెట్ మీ ఎంటర్ హియర్. సో వీ హ్యావ్ ఇంట్, string and float and double, short, long, byte, char. సో ఇలా మనకి జావాలో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అండ్ ఈ డేటా టైప్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో ఇది లెంతీ అయిపోతుంది. సో ఫర్ నౌ ఓన్లీ ఫోకస్ ఆన్ వేరియబుల్స్. సో ఏదన్నా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఇలా డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ ఫార్మాట్లో మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, మనం వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు దేర్ ఆర్ టూ టర్మ్స్. వన్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాల్డ్ డెఫినేషన్. ఓకే, సో ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే, సో ఇక్కడ మనం ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21 అని ఇచ్చాం. ఇలా కాకుండా మనం ఇంట్ ఏజ్ ఇచ్చిన తర్వాత ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21 అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో మనం దీన్ని రన్ చేసినట్లయితే, సో లెట్స్ ప్రింట్ ఏజ్ హియర్. సో మనం దీన్ని రన్ చేసినట్లయితే ఇప్పుడు 21 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఈ టూ టర్మ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఏదన్నా ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఛాన్స్ ఎక్కువ. ఓకే, సో మనం వేరియబుల్ ఫాలోడ్ బై వాల్యూ ఇస్తే దాన్ని వేరియబుల్ డెఫినేషన్ అంటాం. ఓకే, అలా కాకుండా వేరియబుల్ వాల్యూని నెక్స్ట్ స్టెప్లో అసైన్ చేసి ఫస్ట్ ఓన్లీ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ని ఇస్తే దాన్ని డిక్లరేషన్ అంటాం. ఓకే, సో ఇలా ఇవ్వడాన్ని డిక్లరేషన్ అంటాం, ఇలా ఇవ్వడాన్ని డెఫినేషన్ అంటాం. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ సమ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ వేరియబుల్స్ అండ్ కమెంట్స్ ఇన్ జావా. సో మన నెక్స్ట్ వీడియోలో ఈ డేటా టైప్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మ్యాక్సిమం మీ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో వచ్చే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.